శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రహగోళంలో వచ్చేటటువంటి మార్పులు అవి నిర్దేశితమైనటువంటి కాలానికి గ్రహాలు మారుతూ ఉంటాయి. అంటే రవి గారికి 1 నెల రోజుల కాలము, చంద్రుడికి 2.5 రోజు కాలము, అలాగే కుజునికి 40 నుంచి 45 రోజుల కాలము, శుక్రునికి 1 నెల కాలము, బుధునికి 1 నెల కాలము, ఈ విధంగా ఉంటూ ఉండగా గోచారాన్ని నిర్దేశించేటటువంటి గ్రహాలు, ప్రధాన గ్రహాలు 4 ఉన్నాయి. అవి శనిగారు గాని, రాహు గాని, కేతు గాని, గురువుగారు గాని అవుతూ ఉండగా, ఎందుకంటే ఇవి దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు కాబట్టి దీర్ఘకాల ఫలితాల మీదనే ఎక్కువగా గోచారం ఆధారపడి ఉంటుంది. తక్కువ కాలం ఒక రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహం వల్ల చాలా తక్కువ ఫలితం ఉంటుంది, స్వల్ప ఫలితం అన్నమాట. స్వల్పకాల సంచారము చేత స్వల్ప ఫలితము, దీర్ఘకాల సంచారము చేత అది మంచైనా చెడైనా కానీ దీర్ఘ ఫలితాలు ఉంటూ ఉంటాయి. అయితే శనిగారు వచ్చేసి 2.5 సంవత్సరాల కాలం సంచరిస్తూ ఉండగా, గురువుగారు 1 సంవత్సర కాలం సంచరిస్తూ ఉంటారు. అలాగే రాహుకేతువులు ఇద్దరూ కూడా 1.5 సంవత్సరాల కాలం 18 నెలలు సంచరిస్తూ ఉంటారు వారున్న రాశిలో. అయితే వారిద్దరూ అపసవ్యంగానే వారి యొక్క మార్గం ఉంటుంది, అదే వారికి రుజు మార్గం, అపసవ్యమే వారికి రుజు మార్గం. అయితే ఈ 2025వ సంవత్సరంలో గురువు గారి మార్పు ఎప్పుడు జరుగుతోంది, దానివల్ల 2025వ సంవత్సరం ఎవరికి ఏ రాశుల వారికి చాలా బాగుంటోంది అనే విషయాల మీద మనము మాట్లాడుకుంటూ, విశ్లేషణలు చెప్పుకుంటూ, అసలు గురువు గారి యొక్క కారకత్వాలు ఏమిటి, బాగుండడం అంటే ఏ విషయాలలో బాగుండం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు తెలియచెప్పుకుందాం. 2025 కొత్త సంవత్సరం వచ్చింది అనగానే ప్రజలలో చాలా ఉత్సాహం ఉంటుంది. అరే, ఈ సంవత్సరం మనకి గురుబలం బాగుందా, వివాహం అవుతుందా, అలాగే కారు కొనుక్కోగలుగుతామా, ఇల్లు కట్టుకోగలుగుతామా, మంచి మంచి మార్పులు జరుగుతాయా, సంతానం కలుగుతుందా, ఇలా అనేక రకాలైనటువంటి ఆశలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ కారణము చాలా మందిలో గురుబలం బాగున్నట్టయితే అన్నీ బాగుంటాయి కదా అని చెప్తూ ఉంటారు. ఇది ఒక విధంగా నిజమే అయినప్పటికీ గురుబలం కూడా బాగుండాలి అని చెప్పి నేను తెలియజెప్తాను. గురుబలం ఒక్కటే బాగుండడం కాదు, గురుబలం కూడా బాగుండాలి. మిగతా గ్రహ స్థితులు, వివాహానికి అనుకూలమయ్యేటటువంటి గ్రహం ఏదైతే జన్మజాతకంలో ఉందో అది బాగుంటూ గురువు కూడా బాగున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి గురువు గారు ఇంకా వేటికి కారకత్వం వహిస్తూ ఉంటారు అంటే, ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుడికి, భక్తి జ్ఞానానికి, శుభకార్యాలకి, వ్యవసాయానికి, పసుపుకి, అలాగే పసుపు రంగుకి, పచ్చటి వస్త్రాలకి, శనగలకి, ఒక దైవత్వం అంటే మనిషి కూడా ఒక దైవత్వంతో ప్రవర్తించుకోవాలి అంటే ఆ దైవానికి దగ్గరగా ఉండే మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. గురుబలం ఉంటేనే ఖచ్చితంగా ఆ ప్రయాణంలో మీరు సక్సెస్ అవుతారన్నమాట. అలాగే మంచి ఉత్తమమైన క్రమశిక్షణ, పెద్దలంటే వినయ విధేయతలు, దూర ప్రాంత ప్రయాణాలు లాభించడము, విదేశీయాన యోగాలకి కూడా అత్యున్నతమైన స్థితిలో విదేశాలలో ఉండడము, లేదా స్వదేశంలో అయినా కూడా అత్యున్నతమైన స్థితిలో ఉండడము, బాధ్యతగా ప్రవర్తించడము, మంచి క్రమశిక్షణ కలిగి ఉండడము, మంచి ఆహారము తినడము, అలాగే మంచి మర్యాద ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. గురువు బాగున్నారంటే అసలు చెప్పనే అక్కర్లేదు. ఇక ఆ వ్యక్తికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి, మాట పలుకుబడి ఉంటుంది, ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తారు, సంతానం బాగుంటుంది, ఆయన సంతానకారకుడు కూడా కదా, భార్యాభర్తల మధ్య అన్యోన్యం ఉంటుంది, ధనయోగాలు బాగుంటాయి, నీతి నిజాయితీగా ధనాన్ని సంపాదిస్తారు, ఎక్కడా కూడా కార్యశీలత తగ్గకుండా ఉంటుంది, అలాగే సత్శీలం ఉంటుంది, ఇది కూడా చాలా చాలా చెప్పదగ్గ సూచన. సత్శీలం ఉంటుంది, 10 మంది చేత గౌరవింపబడ్డం ఉంటుంది, ఇలా అనేక విషయాలలో ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అలాగే ధనము విషయంలో ఏ కాస్త కష్టపడ్డా కూడా వీరికి పూర్తిగా ఆదాయం లభిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి కారకత్వాలు కలిగినటువంటి గురువు అసలు ఈయన ఎవరు అని కూడా ఒకసారి మనం తెలుసుకుంటే, దేవతల యొక్క గురువు గారు బృహస్పతి. బృహస్పతినే మనము దేవగురువు అంటాము, బృహస్పతి అంటాము, గురువు అంటాము, ఈ విధంగా నామాంతరాలు కూడా ఉన్నాయి. అయితే మరి ఈ గురువు యొక్క పరిస్థితి ఏమిటి, దేవగురువు అంటున్నారు కదండి అంటే, వేద విద్యలు ఆయన అధీనంలోనే ఉంటాయి, వాక్కు ఆయన అధీనంలో ఉంటుంది. వాక్కు అధీనంలో ఉండడము, వాక్ శుద్ధి, వాక్ సిద్ధి కూడా, దీని గురించి కూడా చెప్పాలి.
మంచి మాట మాట్లాడడమే వీరి నోటి వెంట వస్తుంది. మాట్లాడిన మాట నిజమవడం వాక్సిద్ధి. అంత బలం ఉంటుంది వీరికి. అంటే వీరు పూర్తిగా ధర్మ మార్గంలోనే ఉండి ఈ లౌకికమైనటువంటి ప్రాపంచిక విషయాలన్నిటికీ దూరంగా ఉండి ఒక ముని జీవితం, ఒక ఋషి జీవితంలో ఉన్నట్టయితే శాపం పెట్టేటటువంటి స్థితికి కూడా వీరు వెళ్ళగలుగుతారు. అంటే అంత అద్భుతమైన వాక్సిద్ధి. అలాగే ఒక వరం ఇచ్చేటటువంటి స్థితికి కూడా వెళ్ళగలుగుతారు. ఆ తపశ్శక్తి అలా ఉంటుందన్నమాట. తపస్సు అంటే వారు ఏదో ముక్కు మూసుకుని కూర్చోవడమే కాదు, నీతి నిజాయితీని వాళ్ళు ఆచరించడమే వారి యొక్క తపస్సు శక్తికి మూల కారణం అవుతుంది. అంత అద్భుతమైన శక్తి అన్నమాట. పెద్దల చేత, ప్రభువుల చేత చాలా కీర్తింపబడతారు. పై ఉద్యోగస్తుల చేత కీర్తింపబడతారు. పై అధికారుల చేత కీర్తింపబడతారు. అత్యధికమైనటువంటి లబ్ధి కలుగుతుంది గురువుగారు బాగుంటే. మరి ఒక సంవత్సర కాలం 2025వ సంవత్సరంలో గురువుగారు సంచరించేటటువంటి కాలం ఏదో చూస్తే మనము, గురువుగారు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు కదా, వారు మే 15 నుంచి మారిపోతున్నారు. మే 15 నుంచి మళ్ళీ 2026 ఇంచుమించుగా మళ్ళీ ఏప్రిల్ మే వరకు వారు మిథున రాశిలో సంచారం చేస్తారు. ఈ మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఏమిటి అంటే, బుధ స్థానంలో గురువు గారి యొక్క స్థితి విశేషమైనటువంటి యోగాన్ని తెలియజేస్తుంది. బుద్ధికి కారకుడు గురువుగారు, బుద్ధికి సూచన. అలాగే బుధుడు కూడా బుద్ధికి సూచన, తెలివికి సూచన. మంచి బుద్ధి, తెలివి, ఆత్మజ్ఞానము, విద్య, గణితము ఇత్యాదివన్నీ కూడా బుధుని యొక్క కారకత్వాలు అవుతూ ఉండగా, బుధ క్షేత్రంలో గురువుగారు ప్రవేశించిన తోడనే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. బుధ గురులు వాళ్ళిద్దరూ నిజానికి వ్యతిరేకమైన వర్గాల్లోని వారు అయినా కూడా బుధ స్థానంలో గురువుగారు యోగిస్తారు. ఇక్కడ చూడండి, సంవత్సర కాలం ఉంటారు అక్కడ. ఎవరెవరికి బాగుంటుంది, రాశిలోకి వెళ్తున్నారు కాబట్టి ఆ రాశికి చాలా అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి వారికి బాగుంటుంది, మిథున లగ్నాల వారికి కూడా బాగుంటుంది. వేరే ఏమి ఆలోచన చేయకల. మనం ఇప్పుడు రాశుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ముందర రాశుల గురించి చెప్దాము. తర్వాత ఇంకొక ఎపిసోడ్లో లగ్నాల గురించి చెప్తాను. అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, ధన సంపాదన, మాట తీరు, పరువు ప్రతిష్టలు పెరగడము, సంతానం వల్ల చాలా చాలా లబ్ధి కలగడము. మరి ఇక్కడ 5వ స్థానాన్ని చూస్తారు, 7వ స్థానాన్ని చూస్తారు, 9వ స్థానాన్ని చూస్తారు. తండ్రి గారు చాలా బాగుంటారు, పిత్రార్జితాలు వస్తాయి. అలాగే గురువు శని గారి యొక్క రాశిని చూస్తున్నారు, దుష్ట ఫలితాలు తగ్గిపోతాయి. అంటే శని గారికి ఏమైనా కష్టపెట్టేటటువంటి స్వభావం ఉంటుంది కదా, అది తగ్గిపోతుంది. ఇక్కడ శని గారి రాశిని చూడడం వల్ల తండ్రి గారికి కష్టపడేటటువంటి స్వభావం ఏదైతే ఉందో అది కాస్త తగ్గి శారీరక సుఖం పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, సంతానం బాగుంటారు, దైవ కార్యాలు చేస్తారు, పిత్రార్జితాలు వస్తాయి. ఇలా అనేక రకాలైనటువంటి ఉత్తమోత్తమ ఫలితాలు మిథున రాశి వారికి ఉంటాయి అని చెప్పడంలో సందేహం లేదు. 2025వ సంవత్సరం మొత్తం గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి అధికమైనటువంటి లబ్ధి ఉండబోతోంది ఈ 2025వ సంవత్సరంలో. అలాగే కర్కాటక రాశి వారికి, కర్కాటక రాశి వారికి గురుని యొక్క సంచారము మే నుంచి ప్రారంభమవుతోంది కదా. మరి వ్యయస్థానంలోకి వస్తున్నారు కదా, వ్యయంలో గురువు అంతా మంచి చేస్తారంటే చాలా శుభాలను ఇస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, దైవభక్తి పెరుగుతుంది, దైవ కార్యాల మీద ఎక్కువ ధనం ఖర్చు చేస్తారు. అలాగే శుభప్రదమైనటువంటి కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర వహిస్తారు. అఖండమైన కీర్తి ప్రతిష్టలు రావడానికి బీజాలు పడతాయి. ఇక్కడ బుద్ధి బలం పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ 30 డిగ్రీల కాలంలో కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు కదా. ఈ రాశిలోకి వచ్చినప్పుడు కర్కాటకం ఉచ్చస్థానం అవుతూ ఉంది కదా, అందువల్ల తన ఉచ్చలోకి రాబోయే ముందర ఆ ఉచ్చకి సంబంధించిన వెలుగుల్ని విరజిమ్ముతూ ఉంటారు. కాబట్టి అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ఆదాయం రీత్యా బాగుంటుంది. అలాగే ఇప్పటి వరకు ఏదైనా ధన నష్టాలు, ఆస్తి నష్టాలు ఏమన్నా అలాంటివి సూచితమవుతూ ఉన్నా, లేక అవి జరిగినా వాటన్నిటిని రికవర్ చేస్తారు. మళ్ళీ ఏదో విధంగా లాభాలని సమకూర్చే పనిలో పడతారు ఆయన. అలాంటి దిశగా కర్కాటక రాశి వారిని తీసుకెళ్తారు. చాలా అద్భుతమైన ఆలోచనలు, విద్య, వేద విద్యలు, అలాగే ముని జీవితము, ఋషి జీవితము, తపస్సు చేయాలనే కోరిక ఎక్కువగా ఉండడము, దైవభక్తి పెరగడము, మాతృవర్గ రీత్యా చాలా చక్కటి స్థితి కలగడము, సహాయాలు కలగడము, దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళడము, విదేశీయానాలు చేయడము, ఉన్నత విద్యలో స్కాలర్షిప్స్ అలాంటివన్నీ సాధించడము, అనేక రకాలుగా
ఇక్కడ ఉత్తమోత్తమైన స్థితిని ఇస్తున్నారు. ఇక సింహరాశి వారిని చూస్తే సింహరాశి వారికి లాభస్థానంలో గురువు ఉన్నారు. అధికమైనటువంటి లాభాలు. మీరు ఎప్పుడెప్పుడు ధనము ఖర్చు పెట్టి ఉన్నారు, ఎప్పుడెప్పుడు ధనాన్ని కోల్పోయి ఉన్నారు, ఆస్తులు కోల్పోయి ఉన్నారా, అనారోగ్యాల బారిన పడి ఉన్నారా, లేకపోతే ఎవరన్నా విరోధులు ఉన్నారా, మీకు శత్రువులు మీ మీద ఏమన్నా చెడ్డ మాటలు ప్రచారం చేస్తున్నారా, ఇత్యాది వాటన్నిటినీ తీసిపారేసి మీకు అన్ని విధాల లబ్ధినిస్తారు. ప్రతిదీ మీకు లాభదాయకంగా అయిపోయేటట్టుగా ఇస్తారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం ఉండడము, సంతాన రీత్యా తృప్తి ఉండడము ఇత్యాదివన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు కుదరడము, పబ్లిక్ రిలేషన్ పెరగడము, అలాగే రాజకీయంగా మంచి లబ్ధి కలగడము, స్థిరచరాస్తులు వృద్ధి అవ్వడము, ఇలాంటివన్నీ మానసిక ఆనందం పెరిగిపోవడంలో ఇసుమంతైనా సందేహం లేదు. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొత్త వస్తువులు కొనుక్కుంటారు, ఖరీదైన వస్తువులు. అలాగే స్వగృహ నిర్మాణం ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మంచి ఆత్మస్థైర్యం వస్తుంది. ఇలా అనేక రకాలుగా లబ్ధినిస్తారు. ఇక కన్య రాశిని చూస్తే కన్య రాశికి దశమంలో కదా గురువుగారు ఉండేది. ఈ దశమ స్థానంలో గురువుగారి యొక్క స్థితి కొద్దిగా ఉద్యోగరీత్యా ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటారు. చాలా చాలా ఓర్పు కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏం జరుగుతోంది అంటే, ఇతరత్ర ఏ రాసులకైనా దశమ స్థానంలో గురువుగారు కొంచెం ఇబ్బంది పెడతారు అని చెప్పుకోవచ్చు. కానీ కన్య రాశి వారికి చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే తన రెండవ ఆధిపత్యం అయినటువంటి మిథున రాశిలోనే ఉన్నారు. ఇక్కడ బుధుని యొక్క స్థితి, గురువు యొక్క స్థితి, ఈ రెండు కారకాలు కూడా మిశ్రితం అవుతున్నాయి. ఆ రెండు కారకత్వాలని కూడా మనం లెక్క తీసుకోవాలి. అద్భుతమైనటువంటి స్థితి. తన ఉచ్చవైపు వస్తున్నారని చెప్పుకుంటున్నాం కదా, లాభస్థానంలోకి రాబోతున్నారు. అది తన ఉచ్చ స్థానం అవుతోంది. మరి ఇక్కడ బుధ క్షేత్రం కూడా అనుకూలమైన క్షేత్రమే కాబట్టి అద్భుతమైనటువంటి యోగం అండి. ఏమీ సందేహపడక్కర్లేదు. తెలివి పెరుగుతుంది, గణితం పెరుగుతుంది, విద్య పెరుగుతుంది, క్యాలిక్యులేషన్స్ అన్నీ పెరిగిపోతాయి. ఒక రేంజ్లో ఉంటారు. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి అన్న మాటే తప్ప మిగతా విషయాలన్నింట్లలోనూ కూడా అధికమైనటువంటి సంతృప్తి కలిగిస్తారు. కుటుంబం చాలా చాలా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే రుణాలు తీర్చేసే పరిస్థితుల్లో చక్కటి ఆదాయాన్ని పెంచుతారు. సమిష్టి కృషి ఉంటుంది, కుటుంబంలో చక్కటి ఐకమత్యం ఉంటుంది. అనేక విధాలుగా ఈ కన్య రాశి వారికి లబ్ధి చేకూరుస్తారు. ఇక తులారాశి వారిని చూద్దాం. తులారాశి వారికి అయితే రాశిని చూస్తూ ఉంటారు కదా, నవమ స్థానంలోకి వచ్చేసారు కదా. ఇక సన్మాన సత్కారాలు, కళలు, అభివృద్ధి, మానసికోల్లాసము, దైవ కార్యాల పట్ల ఆసక్తి, దైవ కార్యాల మీద ధనాన్ని ఖర్చు పెట్టడము, తండ్రి గారి యొక్క సంపాదన పెరగడము, అలాగే పిత్రార్జితాలు పెరగడము, ఏదైనా సహాయ సహకారాలు అందగలగడము, విదేశీ యానాలకు వెళ్ళడము, విదేశాలలో నివాసం కూడా ఉండే పరిస్థితి ఉండడము, ఆర్థిక పరిస్థితి ఒక రేంజ్లో పెరగడము, వివాహాది శుభకార్యాలు జరగడము, ఇక సమస్తమైన శుభాలని ఇస్తారు. ఒక్కటి అని కాదు, అంత అద్భుతంగా ఉంటుంది తులారాశి వారికి. ఇక కర్కాటక రాశి వారికి చూస్తే అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఉద్దాన పతనాలు ఉంటూ ఉంటాయి. ఒకసారి ఉవ్వెత్తున ధనం వస్తుంది, ఒక్కొక్కసారి వచ్చిన ధనం కూడా పోయి ఇంకా మీ చేతిలో నుంచి కూడా ధనం వదిలేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏమవుతోంది అంటే, నవమ స్థానం దిశగా వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు పెట్టే ఖర్చు అంతా ఇంతకింత రాబోయే రోజుల్లో రాబట్టే విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నష్టం అనే అనుకుంటారు మీరు, కానీ రాబోయేదేంటి గురువుగారి ఉచ్చ కాబట్టి ఈ నష్టాన్ని మొత్తం భర్తీ చేసి తిరిగి ఇచ్చేస్తారన్నమాట మీకు. అటువంటి ప్లస్ పాయింట్ ఒకటి వృశ్చిక రాశి వారికి జరుగుతూ ఉన్న కారణం చేత గురువుగారు అష్టమ స్థానంలో ఉన్నారని బాధపడక్కర్లేదు. మీరు చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే శనగలు కొన్ని దానం ఇవ్వండి. పసుపు రంగు దుస్తులు ఎక్కువ వాడండి. పసుపు రంగు దుస్తులు ఎక్కువగా దానం చెయ్యండి. అలాగే కర్చీఫ్లు అలాంటివి కూడా దానం చెయ్యొచ్చు. పసుపు రంగు ఆహార పదార్థాలు కొంచెం పచ్చగా ఉండేటట్టుగా తినడము, శనగలు గుగ్గిళ్ళు తయారు చేసి దానం ఇవ్వడము, భగవంతుడికి నివేదన చేసి భక్తులకి వితరణ చేయడము, ఇలాంటివి కూడా చాలా చాలా మేలు చేస్తాయి. మీకు రాబోయే రోజులన్నీ మంచివి. ఇప్పుడు మీరు కష్టపడాలంతే. చక్కగా గురుగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడము, దేవానాంచ ఋషీనాంచ గురుంకాంచంన సన్నిభం, ఈ యొక్క స్తోత్రాన్ని చక్కగా చదువుకోండి. ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చదువుకోండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే విదేశీయానాలు ఉంటాయి. ఇల్లు గృహంలో ఐకమత్యం ఉంటుంది.
ఇంకొక విషయాన్ని కూడా తెలియజెప్పాలి. గురువుగారి యొక్క పంచమ దృష్టి తులారాశి మీద ఉంది, సప్తమ దృష్టి ధనస్సు రాశి మీద ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి వృశ్చిక రాశి శుభార్గళ పడుతోంది. కాబట్టి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధన ఆదాయం పెరుగుతుంది, ఇంట శుభకార్యాలు జరుగుతాయి, అద్భుతమైనటువంటి మీ వ్యక్తిత్వము 10 మందిని ఆకర్షిస్తుంది. ఇది చాలా చాలా మంచి సూచన అన్నమాట. అలాగే గురువుగారికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోండి, మీకు ఇంకా బాగుంటుంది అని చెప్పి కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ధనస్సు రాశిని చెప్పుకోవాల్సి వస్తే ధనస్సు రాశిని సప్తమ దృష్టి చేత స్ట్రైట్ గా చూసేస్తున్నారు. మరి ఈ దృష్టి చాలా అద్భుతమైనది. రాశి పునీతమైపోతుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది, వివాహ యోగాలు ఉంటాయి, అంటే ఎవరికి ఏది కావాలంటే అదనమాట. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి, లాభాలు విపరీతంగా గడిస్తారు. ఇప్పటి వరకు 6వ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి ఇప్పుడు 7వ స్థానంలోకి వెళ్తుంది కదా. అవమానాలు అపనిందలు పడి ఉన్నారు కదా చాలా మంది చేత, అవన్నీ కూడా దారిలోకి వచ్చేసి మిమ్మల్ని ఉన్నత శిఖరం మీద కూర్చోబెడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. వివాహాది శుభకార్యాలు ఉంటాయి, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది, చక్కటి జ్ఞానం వృద్ధి అవుతుంది. అలాగే గురుక్షేత్రాన్ని చూస్తున్నారు గురువు గారు. గురువు అంటే ధనస్సు రాశిలో పుట్టిన వారికి కానీ ధనుర్ లగ్నంలో పుట్టిన వారికి కానీ విపరీతమైనటువంటి బలం, ఏమీ సందేహపడక్కర్లేదు, అంత అద్భుతమైన స్థితి అన్నమాట. అలాగే ఇక మంచి అనేది మనము మొట్టమొదటి చెప్పుకున్నాం, చాలా గొప్ప కారకత్వాలు, అవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. కనీసం కొన్నైనా జరుగుతాయి, అంత అద్భుతమైన స్థితి అన్నమాట గురువుగారి స్థితి. కాబట్టి ధనస్సు రాశి వారికి పూర్వం ఏ ఏ విషయాల్లో నష్టం వచ్చిందో అవన్నీ కూడా ఇప్పుడు లాభాల దిశలోకి వెళ్ళిపోతారు, సందేహం లేదు. చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకుని మరింతగా గురువు అనుగ్రహం పొందవలసిందిగా కూడా సూచన చేస్తున్నాను. మకర రాశిని చూద్దాం. మకర రాశిలో ఈ రాశిలో జన్మించిన వారికి 6వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఏర్పడుతూ ఉన్న కారణం చేత అవమానాలు ఉండడానికి అవకాశం ఉంది, అపనిందలు ఉండడానికి అవకాశం ఉంది, రుణభారాలు పెరగడానికి అవకాశం ఉంది. మరి ఇవన్నీ కూడా తట్టుకోగలగాలి. ఇప్పటి వరకు బాగా సంపాదన ఇచ్చారు గురువు గారు పంచమ స్థానంలో ఉన్న కారణం చేత. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండిరా, ఇచ్చినవి భద్రపరుచుకోండి, ఖర్చు పెట్టుకోకండి. ఇప్పటి వరకు గౌరవ మర్యాదలు ఉన్న చోటు జాగ్రత్తగా మాట్లాడి సంచరించుకోండి, క్రమశిక్షణని విడవకండి అని చెప్తున్నారు. ఈ పంచమ స్థానంలో గురువుగారు ఉన్నప్పుడు ఏర్పడినటువంటి మీ శుభలక్షణాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ కాపాడుకోండి అని చెప్తున్నారు 6వ స్థానంలోకి వెళ్ళి. కాబట్టి గురువు యొక్క స్తోత్ర పారాయణాలు చదువుకోవడము, అలాగే శనగలు దానం ఇవ్వడము, గురు ఆలయాలకెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకోవడము తప్పనిసరిగా చేయవలసిందిగా సూచన చేస్తూ ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అయితే గృహం చాలా బాగుంది, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి, ఇది కూడా మనం చెప్పదగ్గ సూచన. గురువు గారి యొక్క స్థితి ధనస్సు రాశి మీద దృష్టి పడుతోంది, కుంభరాశి మీద దృష్టి పడుతోంది, శుభార్గళ అవుతోంది ఇక్కడ. ఈ కారణం చేత కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మీరు కాపాడుకోవాలి. విదేశీ యానాలు ఉంటాయి, మీరు కష్టపడి కృషి చేసుకోవాలి. గృహం చాలా బాగుంటుంది, లాభాలు చాలా బాగున్నాయి. అలాగే పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా సంచరించుకోండి అని చెప్పి సూచనలు చేస్తున్నారు. ఇక్కడ రుణ బాధలు, పై అధికారుల యొక్క ప్రశంసలు, విమర్శలు, ఈ విషయాలలో అతి జాగ్రత్తగా ఉండమనే గురువుగారు ఇక్కడ సూచన చేస్తున్నారు అని చెప్పి కూడా తెలియజేస్తూ చెప్పిన పరిహారాలు పాటించండి, మీకు బాగుంటుంది. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే సాక్షాత్తు గురువు గారి యొక్క 9వ దృష్టి పడుతోంది. ఇన్నాళ్ళు చతుర్థ స్థానంలో ఉండి కదా వారు అర్ధాష్టమ సంచార దోషం చేత ఇబ్బందులు పడుతూ వచ్చారు కదా, ఇప్పుడు ఇస్తున్నారు ఆయన. పంచమ స్థానంలోకి వెళ్ళి పుత్ర సంతానాన్ని ఇస్తున్నారు, ఏదైనా మంత్రోపదేశం చేసుకోండి అని చెప్తున్నారు, ధనాన్ని ఇస్తున్నారు, ధాన్యాన్ని ఇస్తున్నారు, వస్తువుల్ని ఇస్తున్నారు, ఆభరణాలను ఇస్తున్నారు, అనేక విధాలుగా మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు, కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నారు, శుభయోగాలను ఇస్తున్నారు, విదేశీ యానాలను ఇస్తున్నారు. ఇంకా మాటలైన విషయమా, 9వ దృష్టి చేత పడుతోందంటే పిత్రార్జితాలు బాగుంటాయి, అలాగే పితృవర్గ రీత్యా కూడా చాలా బాగుంటుంది. అనేక విధాల శుభత్వాలు ఇచ్చేస్తున్నారు ఇక్కడ, వేరే ఏమి చూసుకోకర్లా. మనం మొట్టమొదటి చెప్తున్నటువంటి ఆ కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుంభరాశి వారికి అప్లై అవుతాయి. వీళ్ళకి కాస్త ఊపిరి ఆడుతుంది.
ఇన్నాళ్ళు సమస్యలతో కొట్టుమిట్టాడుకుంటున్నాం అన్న వారికి ఒక్కసారిగా పన్నీటి జల్లు కురిసినట్టు, వరాల జల్లు కురిసినట్టు అంత అద్భుతమైన స్థితి కుంభరాశి వారికి ఉండబోతోంది. ఇక మీనరాశి వారికి చూస్తే అర్ధాష్టమ సంచారం ఇది కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. గురువుగారు కాకపోతే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని తెలియజెప్పుకోవాలి. తన ఉచ్చ దిశగా అడుగులు వేస్తారు కదా, ఇక ఇక్కడ దగ్గర నుంచి ముందర 30 మళ్ళీ 1వ డిగ్రీలోకి వెళ్తారు. 2, 3, 4, 5, 6 ఇలా డిగ్రీలు పెరుగుతూ ఉన్న కొద్దీ తన ఉచ్చ స్థానానికి దగ్గర అవుతున్నారు కదా. కాబట్టి సంతానం చాలా బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, విదేశీ యానాలు ఉంటాయి, ఉద్యోగ నిర్వహణ బాగుంటుంది, ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. అయితే కొంచెం జాగ్రత్తలుగా ఉండాలి పై అధికారులతో. అలాగే ఏదైనా ఒక విషయానికి వచ్చినప్పుడు సొంత నిర్ణయం చేయకుండా అది పెద్దల మీద ఆధారపడినట్టయితే లేదా గురువుల మీద ఆధారపడినట్టయితే ఆ విషయాలలో లాభాలు వస్తాయి. వాళ్ళు నిర్ణయం చేసిన విషయాన్ని వీళ్ళు అమలు చేసుకోవడం వల్ల. వీలైనంత వరకు గురు దర్శనం చేసుకోవడము, గురు ఆలయాలకు వెళ్ళడము ఇలాంటివి చేయడం వల్ల అధికమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ గురు సంచార విశేషం చేత స్థిరచరాస్తుల వృద్ధిలో కాస్త అలసత్వం ఉంటుంది. మాతృవర్గ రీత్యా కూడా చిన్నపాటి కష్టాలు ఏమన్నా ఉన్నాయా, అనారోగ్యం ఏమన్నా ఉందా అనేది మీరు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బంధువర్గ రీత్యా కానీ అంటే శ్రద్ధ ఎక్కువ పెట్టాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. భగవంతునికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. దేవానాంచ ఋషీనాంచ శ్లోకాన్ని చదువుకోండి. అనేక విధాలుగా మీకు రాబోయే రోజులు బలాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, గురువుగారి యొక్క స్థితి విశేషం చేత అఖండ యోగాన్ని ఇచ్చే రాసులు చెప్పుకున్నాము, అలాగే అన్ని రాసులు చెప్పుకున్నాము. అఖండ యోగాన్ని ఇచ్చే రాసులు ఇందులో మనం ఇప్పుడు చూసుకున్నాం కాబట్టి, చెప్పుకున్నాం కాబట్టి వారు ఇంకా కొంచెం దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. సాధారణమైన ఫలితాలు ఉన్నవాళ్ళు దైవభక్తిని పెంచుకొని ఎక్కువగా గురుగ్రహ నామస్మరణ చేయడం కానీ, అలాగే వారి యొక్క ఇలవెల్పుని పూజించడం కానీ చేయడం వల్ల కూడా గురువు గారి యొక్క బలము చాలా చాలా పెరిగి మీకు అధికమైన ఫలితాలు 2025వ సంవత్సరం అంతా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం.